సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫిట్నెస్ మీద ప్రయోగాలు చేసి రష్యాకి చెందినటువంటి ఒక ఫిట్నెస్ కోచు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. 30 సంవత్సరాలే అతనికి. అతని పేరు డిమిత్రీ నుయాంజిన్. రష్యాకి సంబంధించిన ఫిట్నెస్ కోచు, దాంతోపాటు ఆయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. అతను తన క్లయింట్స్ కోసం ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు. తన క్లయింట్స్ని ఆకర్షించడం కోసం నెల రోజుల్లో 25 కిలోలు నేను పెరుగుతాను, తర్వాత నా డైట్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని అమలు చేసి ఆ పెరిగినటువంటి బరువును కూడా క్రమక్రమంగా తగ్గించుకుంటాను అని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు తన క్లయింట్స్ని ఆకర్షించడం కోసం. వరుసగా 10-15 రోజుల పాటు అంతా బాగానే ఉంది. సడన్గా అతని ఆరోగ్యం విషమించింది, అనారోగ్యం పాలయ్యాడు. నిద్రలోనే కార్డియాక్ అరెస్ట్తో చనిపోయాడు. అతనికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. కానీ ఫిట్నెస్గా ఉండటం కోసం ఇలాంటి ఛాలెంజ్లు తీసుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తోంది. అసలు డైట్ ఏ విధంగా ఉండాలి, ఫిట్నెస్ చేసుకోవడానికి ఎలాంటి పంథాను అనుసరించాలి, దీని గురించి మనం మాట్లాడదాం. లైవ్లో జాయిన్ అయ్యారు ఫిట్నెస్ కోచ్ ఎం శ్రీనివాస్ గారు. మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. శ్రీనివాస్ గారు, ఆ రష్యాకి సంబంధించిన ఫిట్నెస్ కోచ్ స్టోరీ మీరు కూడా చూసే ఉంటారు. అతనికి 30 సంవత్సరాలే సార్. 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి తన క్లయింట్స్ని అట్రాక్ట్ చేయడం కోసం, క్లయింట్స్ని పెంచుకోవడం కోసం ఈ విధంగా ఛాలెంజ్ తీసుకుని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దీన్ని చూసిన తర్వాత ఏమనిపిస్తోంది, ఏం చెప్తారు ఒక ఫిట్నెస్ కోచ్గా? సార్, ఇది బాధాకరమైన విషయం సార్. ఒక ఫిట్నెస్ కోచ్ ఇట్లా చనిపోవడము మాకు చాలా బాధగా ఉంది. కాకపోతే ఇది ఒక అబ్నార్మల్ థింకింగ్ అని చెప్పొచ్చు సార్. సో ఎందుకంటే అది రైట్ వే కాదు. వెయిట్ పెరగడము ఇట్లా 1 మంత్లో 25 kgs పెరగడం అని అంటే ఇది అబ్నార్మల్ ఇష్యూ సార్. అంటే మనం ఒక చెట్టుకి ఒక ప్రతిరోజు కూడా నీళ్లు పోస్తూ ఉంటే కొన్ని రోజులకి చెట్టు చచ్చిపోతుంది. సో అలాగే ఒక 4 సీటర్ కార్లో ఒక 6గురిని కూర్చోబెడితే ఎట్లయితే డిస్కంఫర్ట్ ఉంటుందో, సో మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కూడా వాటి లిమిట్కి తగ్గట్టుగా అవి పనిచేయడానికి ఉంటాయి మనకి. సో మనము దాన్ని ఇమీడియట్గా వాటిలో చేంజెస్ తీసుకురావాలి. లేకపోతే నేను బాడీ వెయిట్ పెరగాలని చెప్పేసి నేను ఇప్పుడు ఆయన బాడీ వెయిట్ పెరగడానికి ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నారు. కానీ ఎక్కువ క్యాలరీస్ తీసుకున్న వాటిని శ్రీనివాస్ అన్నిటిని గారు, కూడా ప్రతిరోజు సార్ కూడా 10,000 క్యాలరీల ఫుడ్ తీసుకున్నాడంట. మొత్తం కూడా జంక్ ఫుడ్డే. వెయిట్ పెరగాలి కదా, సార్ దానికోసం జంక్ ఫుడ్ తిన్నాడు. పిజ్జాలు, బర్గర్లు ఇవే. ఎస్ సార్. ఎస్ సార్. జంక్ ఫుడ్ అని మీరే చెప్తున్నారు కదా. అంటే మనకి బాడీకి అవసరము లేని వాటిని తినడం వల్ల బాడీలో ఎక్కువగా టాక్సిన్స్ అంటే విష పదార్థాలు కానీ ఇవన్నీ కూడా అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ప్రతి ఆర్గానిక్ కూడా కొంత లిమిట్ వరకు క్యాలరీస్ అవసరము. దానికి మించి ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల వాటి యొక్క ప్రభావము శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం మీద పడుతుంది. ప్రతి ఒక్క సెల్ మీద పడుతుంది. ఒక హార్ట్ విషయంలో కానీ లేకపోతే రక్తనాళాల్లో ఎక్కువ చెడు కొలెస్ట్రాల్ చేరడం కానీ బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్. సో క్యాలరీ ఏదైతే చెడు కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఎక్కువ అవుతాయి. అట్లనే కిడ్నీస్ కూడా ఎక్కువ ప్యూరిఫికేషన్ చేయాల్సి వస్తుంది. అట్లనే బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్ కూడా ఇది బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి కూడా చాలా ఒత్తిడిగా ఉండి ఉంటుంది. సో మనం రోజు 10,000 క్యాలరీలు తింటున్నాము అని అంటే అది మనకి బాడీకి సరిపోనంత ఇంకా ఎక్కువగా తీసుకోవడం వల్ల అంటే మనకి క్యాలరీస్‌కి సంబంధించి డైలీ యాక్చువల్‌గా ఇప్పుడున్న ఐడియల్ లైఫ్ స్టైల్‌కి అయితే ఒక 1800-2000 వరకు తీసుకోవచ్చు. అదే ఒక ఫిట్‌నెస్ ప్యాషన్ ఉన్నవాళ్ళు 2500-3000 క్యాలరీస్ తీసుకోవచ్చు. ఇంతవరకు ఇంతవరకు ఓకే. కానీ 10,000 క్యాలరీస్ అనంటే 10,000 క్యాలరీస్ రోజు తీసుకుంటున్నామంటే వాటిని బాడీలో వాటిని ఇముడ్చుకునే శక్తి ఏదైతే అవయవాలు ఉన్నాయో లంగ్స్ గానీ, హార్ట్ గానీ, కిడ్నీస్ గానీ, మసిల్స్ గానీ ఇట్లా ప్రతి ఒక్క సిస్టమ్‌కి కూడా ఆ శక్తి ఉండకపోవడం వల్ల అవి ఒత్తిడికి కానీ ఈ గురయ్యి కోచ్ చాలా ఫిట్నెస్గా ఉన్నాడు సార్. ఈ ఛాలెంజ్ తీసుకోక ముందుకు వరకు ఆయన చాలా సార్ హెల్తీగా ఉన్నాడు. మొత్తం కండలు కనపడతా ఉన్నాయి. అసలు కొద్దిగా కూడా పొట్ట లేదు, ఫ్యాట్ లేదు. మరి 2-3 వారాలకే జంక్ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఒక్కసారిగా గుండె ఆగిపోయే పరిస్థితి ఉంటుందా?
సో, దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది సార్, జంక్ ఫుడ్డు తినగూడదు అని అర్థమవుతుంది ఒకటి. ఇంకొకటి ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా బాడీకి మనకి ఇంటేక్ ఎంత అవసరమో అంతే తీసుకోవాలి తప్ప, డైలీ మన క్యాలరీ కన్జంప్షన్ సార్. అంటే మనం ఎనర్జీని ఖర్చు పెడుతున్నాం క్యాలరీస్ రూపకంగా. సపోజ్ మనము డైలీ ఒక ఆహ్, 500 క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము. ఆ 500 క్యాలరీస్‌కి తగ్గట్టుగా మనము ఫుడ్, న్యూట్రిషన్ అనేది జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటది. సో, మనకి అవసరమయ్యే శక్తి తక్కువ, తీసుకునే ఆహారం ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్‌గా బాడీలో డిపాజిట్స్ పెరుగుతాయి. అంటే కొలెస్ట్రాల్, గ్లిజరైడ్స్ అంటాం. చ చెడు కొవ్వు అంటాము. ఇదంతా గూడా బాడీలో లివర్‌లో గాని, లేకపోతే శరీరంలో ఉన్న వివిధ అవయవాల్లో పేరుకొనిపోయి, అవంతా గూడా రక్తము ఈజీగా సరఫరా గాకుండా అడ్డుగోడల్లాగా నిలిచి, విపరీతమైన ఒత్తిడి ఈ ఏ అయితే హార్ట్ మీద పడడం వల్ల, అంటే ఎక్కువ పోర్షన్ పెరిగే కొద్దీ గూడా గుండెకి గాని, బాడీలో ఉన్న అవయవాలకు గాని ఎక్కువ ఒత్తిడి పెరగడం వల్ల, దానివల్ల ఓహ్! అకస్మాత్తుగా ఇట్లా కార్డియాక్ అరెస్ట్ అవ్వడము ఇది జరుగుతుంది. ఇంకోటి మీరన్నారు బాగా కండలు, ఇండలు అంతా ఫిట్‌నెస్ బాగానే ఉంది. కాకపోతే బాడీలో కండలు పెరిగినంత మాత్రాన మన గుండె సైజు పెరగదండి. సో, ఓకే. గుండె ఏదైతే ఉందో దానికి ఎంతైతే పరిమాణం ఉంటుందో అంతే పరిమాణమే ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఈ యొక్క ఫిట్‌నెస్ ప్రేమికులు గాని చాలామంది ఆహ్, ఏం చేస్తున్నారనంటే మసిల్స్‌ని బాగా విపరీతంగా పెంచుకోవడం అనే ప్యాషన్‌లో పడ్డారు. ఆ ప్యాషన్‌లో పడిపోయి హార్ట్‌కు సంబంధించిన, అంటే ఏదైతే హార్ట్‌ని గూడా ఇంప్రూవైజ్ చేయడం, హార్ట్ కెపాసిటీని గూడా పెంచుకోవడము, దీని మీద నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి కార్డియో ఎక్సర్‌సైజెస్ గూడా చాలా అవసరం. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఈ జిమ్స్‌లో వీటిలో చేయడం కన్నా, మామూలుగా బయట గూడా వచ్చి వాకింగ్ జేయడం గానీ, లేపోతే జాగింగ్ జేయడం గానీ, సైక్లింగ్ జేయడం గానీ, స్లో స్విమ్మింగ్ జేయడం గానీ, వీటి వల్ల హార్ట్‌కి గూడా ఆ పంపింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. సో, ఈ విషయంలో ఈ గుండెకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకపోవడము, ఇగ ఏదైతే ఈ యొక్క కార్డియాక్, అంటే ఆక్సిజన్‌ని తీసుకుంటూ చేసే ఎక్సర్‌సైజెస్ చేయకపోవడం వల్ల గుండెకి శక్తి తక్కువయ్యి, సో, అది ఒత్తిడికి గురయ్యి ఇలా జరిగిందని నేను అనుకుంటున్నాను సార్. ఇంకొక విషయం కోచ్ విషయంలో అతనేమో బరువు పెరగాలని చెప్పే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టుగా తిన్నాడు. అది గుండె మీద ఎఫెక్ట్ పడింది. శ్రీనివాస్ గారు. అయితే అయితే యెస్ సార్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఇనిపిస్తుంది సార్. ఓకే. అయితే ఇప్పుడు చాలామంది సార్ మనం రెగ్యులర్‌గా చూస్తా ఉంటాం. ఇతనేమో బరువు పెరగాలని చెప్పి తిన్నాడు. చాలామంది బరువు వెంటనే తగ్గిపోవాలి. నెల రోజుల్లో నేను 25 కేజీలు తగ్గిపోవాలి, 30 కేజీలు తగ్గిపోవాలని చెప్పి మీలాంటి ఫిట్‌నెస్ కోచ్‌ల దగ్గరికి వస్తా ఉంటారు. నిజంగా వాటి నష్టాలు, పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో మీరు కూడా చెప్తూనే ఉంటారు. ఇలాంటి కేసెస్ మీకు తగులుతూ ఉంటాయా? యెస్ సార్. యెస్ సార్. చాలా మంది గూడా సంవత్సరాల కొద్దీ ఒక ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ లీడ్ చేసి, ఇర్రెగ్యులరు ఈటింగ్ హ్యాబిట్స్ ఉండి, సో, టైంకి తినకపోవడము, టైంకి నిద్రపోకపోవడము. సో, ఒక ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల వాళ్ళు బరువు పెరగడం జరుగుతుంది. ఆ బరువు పెరిగిన తర్వాత దాన్ని ఇన్‌స్టంట్‌గా తగ్గించుకోవాలనే ఆతృతతో వీళ్ళు జిమ్స్‌ని, లేకపోతే ఫిట్‌నెస్ ట్రైనర్‌ని అప్రోచ్ అవుతారు. సో, ఈ జిమ్స్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళకున్న ఏదైతే మేము వెంటనే బరువు తగ్గాలనే విషయం మీద వాళ్ళని కన్సల్ట్ జేయడము, కొంతమందిని జిమ్ ఇన్‌స్ట్రక్టర్స్ మంచిగా గైడ్ జేయొచ్చు. కొంతమంది ఇన్‌స్ట్రక్టర్స్ మీరు తొందరగా బరువు తగ్గాలంటే ఈ సప్లిమెంట్ వాడండి, ఆ సప్లిమెంట్ వాడండి అని జెప్పేసి మనకి అనవసరమైనవి అన్నీ గూడా వాడడం జరుగుతుంది. సో, ఈ మాయలో బడి వీళ్ళు గూడా డబ్బులు బాగా ఖర్చు పెట్టుకుంటున్నారేలే గానీ, వాళ్ళు అసలు మాకేం అవసరం? అంటే ఒక ఐడియల్ పీపుల్ లైఫ్ స్టైల్ లీడ్ జేయడానికి కండలే ఎందుకు అవసరం? అనేది వాళ్ళకి ఆలోచన రావట్లేదు. సపోజ్ ఒక ఐటీ ఎంప్లాయీ, సో, తనకి క చేతులతో పని, కానీ కండరాలెందుకు? కండరాలు ఒక మనిషికి కావాల్సిన లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి అవసరమైనంతుంటే చాలు. కానీ వీళ్ళందరూ గూడా మాయలో బడి, వీళ్ళు విపరీతంగా కండలు పెంచుకోవటమో, లేకపోతే నేను ఇన్‌స్టంట్‌గా వెయిట్ తగ్గాలనో, ఆ! ఊ అనవసరమైన రీతిలో వీళ్ళు ట్రైనింగ్ తీసుకొని, వీళ్ళు ఇట్లాంటి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు సార్. సో, మనకి రోజు ఎక్సర్‌సైజ్ చేసుకోవాలనంటే, సాధారణంగా ఒక మనిషి
3-5 కిలోమీటర్లు నడక చేస్తూ వారంలో ఒక 2 రోజులు మజిల్స్ కూడా అవసరం కాబట్టి కొంత ఓన్ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ ఎన్నో ఎక్సర్సైజెస్ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఓపెన్ ఎయిర్‌లో చేసుకోవచ్చు. వీళ్ళంతా కూడా జిమ్స్‌కెళ్ళి వాళ్ళ మజిల్ హైపర్ట్రోఫీ అంటే మజిల్ సైజుని పెంచుకోవడానికో, లేకపోతే ఇట్లా విపరీతమైన ట్రైనింగ్ చేసి సో, వీళ్ళు ఇట్లాంటి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు సార్. ఓకే. అంటే సాధారణంగా ఒక మనిషి హెల్తీగా ఉండాలంటే ఎలాంటి డైట్ అవసరం పడుతుంది? ఎలాంటి వ్యాయామం అవసరం పడుతుంది? ఏం చెప్తారు? ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో సార్ డైలీ మనం తీసుకునే క్యాలరీస్ మనము చూసుకుంటే 2500 క్యాలరీస్ అని మన పెద్దవాళ్ళు కానీ డాక్టర్స్ కానీ వీళ్ళు మనకి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది చాలా రోజుల నుంచి. కానీ ఒకప్పుడు మనిషి 2500 క్యాలరీస్ తీసుకున్నా కానీ వాటిని వాటిని జీర్ణం చేసుకోవడానికి వాటిని బాడీలో ఇముడ్చుకోవడానికి తగినంత శారీరక వ్యాయామం ఒకప్పుడు ఉండేది. కానీ ఇవాళున్న పరిస్థితికి ఇవాళున్నది ప్రతీదీ టచ్ బటన్ సిస్టమ్. సో, ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో, కానీ తీసుకునే ఆహారం మాత్రం ఎక్కువ తీసుకుంటున్నారు. సో, దీనివల్ల ఈ ఎక్కువ తీసుకున్నదంతా గూడా బాడీ బ్యాంక్‌లో ఎట్లయితే మనము మనీ డిపాజిట్ చేస్తే కొన్ని సంవత్సరాలకి మనకి ఇంట్రెస్ట్ పెరిగి ఎట్లయితే ఎక్కువ అమౌంట్ వస్తుందో, అట్లనే బాడీలో మనకి చాలినంత ఆహారం గాకుండా ఎక్కువగా తీసుకోవడం వల్ల అది గూడా ఫ్యాట్ రూపకంగా బాడీలో అక్యుములేట్ అయ్యి, దానివల్ల శరీరానికి విపరీతమైన ఒత్తిడికి గురయ్యి, ఇట్లాంటి అనార్థాలు జరుగుతున్నాయి సార్. యాహ్! కరెక్ట్ చెప్పారు. కానీ సార్. చాలామంది మనం సార్. చాలా కేసుల్లో చూసాం. జిమ్ ట్రైనర్స్ గూడా బాగా కండలున్న వాళ్ళు గూడా యెస్ సార్. కార్డియాక్ అరెస్ట్‌తో జిమ్ సెంటర్‌లోనే కుప్పకూలినటువంటి కేసులు గూడా మనం చూసాం. ఒక వ్యక్తి చాలా బక్కగా ఉంటాడు. అతను గూడా ఎందుకు కార్డియాక్ అరెస్ట్ అయ్యాడో గూడా అర్థం కాని పరిస్థితి. ఇలాంటి కేసెస్ అబ్జర్వ్ చేస్తే మీకేమనిపిస్తుంది? సార్. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా సార్, ఈ కొలెస్ట్రాల్ అనేది లావుగా ఉండడము, బక్కగా ఉండడం గాదు సార్. ఆ రక్తనాళాల్లో చేరుకున్న కొవ్వు బయటికి కనబడదు గదా సార్. సో, మనకి శరీరానికి ఉండేది గుండె. ఆ గుండె ప్రతి మనిషికి ఒక పిడికిలంత ఉంటుంది. సో, సో, దానికి మించి మనము ఈ కండరాలు పెంచుకోవటము అనే మాయలో పడి అంటే కండరాలు పెరగడం వల్ల ఏమవుతుందంటే సార్, గుండెకి విపరీతమైన అంటే ఒక ఒక చిన్న బెలూన్‌లో కొంత గాలి సరిపోతుంది. అదే చిన్న బెలూన్‌లో ఎక్కువగా గాలి ఊదటం వల్ల, ఆ బెలూన్ యొక్క పరిమాణం పెరిగి అది బరస్ట్ అవుతుంది గదా సార్! అలానే గుండెకి గూడా కొంత కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీకి వరకు బాడీకి కావాల్సిన రక్తాన్ని పుష్ చేయగలుగుతుంది, ట్రాన్స్‌పోర్ట్ చేయగలుగుతుంది, పంప్ చేయగలుగుతుంది. కానీ ఎప్పుడైతే మసిల్స్ పెరగడం వల్ల గుండెకి బాగా ఒత్తిడి గురయ్యి ఇలా జరుగుతుంది సార్. ఒకటి మీరన్నారు ఈ బక్కగా ఉన్నవాళ్ళు గూడా కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఇలా అవుతున్నారని. కానీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, హెల్త్ కండిషన్స్ గూడా ఇప్పుడు స్పోర్ట్స్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు సార్. ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. అంటే మన సిటీలో డాక్టర్ బక్తియార్ చౌదరి గారని చాలా ఫేమస్ డాక్టర్ ఉన్నారు. కానీ మనము ఏదైనా ఏదన్నా ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆ స్పోర్ట్స్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు తీసుకొని ప్రాపర్‌గా బాడీలో ఇంటర్నల్‌గా చేంజెస్‌ని వీటినన్నిటిని గూడా అసెస్ చేసుకొని కొన్ని టెస్టులు చేయించుకొని తద్వారా ఒక డాక్టరు, ఒక ఫిట్‌నెస్ ట్రైనరు ఎవరైతే ఈ ఎక్స్‌పర్ట్స్ ఉంటారో, స్పోర్ట్స్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్స్ నుంచి సలహాలు, సూచనలు తీసుకొని, దానికి తగ్గట్టుగా మనము ట్రైనింగ్ చేయడం ద్వారా మనం లాభం పొందుతాం సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీనివాస్ గారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, ఫైనల్‌గా సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా తెలియజేసేదేంటంటే, ఎక్కువగా ప్రయోగాలు చేసి, లేదంటే సోషల్ మీడియాలో ఈ ఏవైతే ఈ ఫిట్‌నెస్‌కి సంబంధించి కావచ్చు, తర్వాత డైట్‌కి సంబంధించి కావచ్చు, ప్రభావానికి గురైపోయి, వాటిని మనం అమలు చేస్తే గనక, మనం ఇబ్బందుల పాలవుతాం అనేది చాలా క్లియర్‌గా అవుతుంది. రష్యన్ కోచ్ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా. ఆయన ఫిట్‌నెస్ కోచ్ మాత్రమే కాదు, ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా తన క్లయింట్స్‌ని పెంచుకోవడం కోసం ప్రయోగం చేసి విఫలమయ్యి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. కాబట్టి ఇలాంటి ఛాలెంజ్‌లు, ఇలాంటి ప్రయోగాలు మానుకోండి. మనిషికి 2000 క్యాలరీలు సరిపోతుంది ప్రతిరోజు. అలాగే సాధారణంగా ఒక గంట వ్యాయామం చేస్తే పూర్తిగా హెల్తీగా ఉంటాడన్నది కూడా చాలా క్లియర్‌గా దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది.